వన మహోత్సవంలో భాగంగా అందరూ మొక్కలు నాటేలాగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్. వికారాబాద్ జిల్లా అనంతగిరి గుట్టపై అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పర్యావరణ పట్టణ పార్క్ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ కు పునర్నిర్మాణం, అదేవిధంగా బ్యాడ్మింటన్ కోర్టు పనులను నాణ్యతా లోపం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తర్వాత అటవీ ప్రాంతంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు స్పీకర్ గడ్డం ప్రసాద్. అది అక్షరాల 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు భారం పెట్టి పోయింది. అప్పు భారం పెట్టిపోయింది అంటే ప్రతి వ్యక్తి మీద 4 కోట్ల మంది వ్యక్తుల మీద 2,50,000 రూపాయలు అప్పు పెట్టిపోయింది. ఆ అప్పు మితిగట్టనికనే ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెలకు 6,500 కోట్ల రూపాయలు మితిగడుతున్నారు. నెలకు 6,500 కోట్ల రూపాయలు మితి కడుతున్నారు. అసలు అదే ఉంటున్నారు కదా, 8,000 కోట్లు 8 లక్షల కోట్ల రూపాయలు అసలు అట్లనే ఉంటున్నారు. కానీ మితి మాత్రము నెలకు 6,500 కోట్ల రూపాయలు మితి కడుతున్నారు. మరి ఆ మితి కట్టుకుంటూ ఆయన పరిస్థితి ఎట్లా ఉన్నారంటే దారుణమైన పరిస్థితి రాష్ట్రం. ఆర్థికంగా వెనుకబడ్డందుకు మీకు ఇచ్చిన మాటలు కొన్ని ఇప్పటిదాకా చెప్పినాయేమో ఒకటి తీరుస్తున్నాం, ఇంకా కొన్ని తీరువని ఉన్నాయి. మీకు ప్రతి ఇంటి యజమానికి 2,500 రూపాయలు మీ యజమానికి ఇస్తామని చెప్పినాం. కానీ ఆర్థిక భారం వల్ల ఇయ్యలేకపోతున్నాం. కానీ తప్పకుండా ఇంకొక 3 నెలలో 1 నెలలో ఏడాది లోపల ఆ 2,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం మాత్రం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారనే నమ్మకం నాకున్నది, నాతో పాటు మీకు కూడా ఉండాలని చెప్పేసి